Hello champions, welcome to Vedantu 899 ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం 9th క్లాస్లో టిష్యూస్ చాప్టర్ ఏదైతే ఉందో ఫర్దర్ వెళ్తున్నాం, పార్ట్ 2కి వెళ్తున్నాం. దేంట్లో అయితే మనం ప్లాంట్ టిష్యూస్ గురించి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో ఏదైతే టిష్యూస్ చేసామో దాంట్లో మనం ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం. దేంట్లో అయితే ప్లాంట్ టిష్యూస్ ఇంకా యానిమల్ టిష్యూస్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. రెండు టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనుకున్నాం, ప్లాంట్ టిష్యూస్ ఇంకా యానిమల్ టిష్యూస్. వాటి రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ప్లాంట్స్లో ఉన్న టిష్యూస్కి ఇంకా యానిమల్స్లో ఉన్న టిష్యూస్కి వాటి స్టేషనరీ హ్యాబిట్ వల్ల, ప్లాంట్స్ లో ఉన్న స్టేషనరీ హ్యాబిట్ ఒకే దగ్గర ఉంటాయి, యానిమల్స్ లో ఏమో మొటైల్ హ్యాబిటేట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటాయి. సో దానివల్ల యానిమల్స్ లో మనం మజిల్స్ అనేవి డెవలప్ అవుతాయని నేర్చుకున్నాం. అదే ప్లాంట్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడే ఉండి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి దాంతో సంబంధించిన టిష్యూస్ డెవలప్ చేసుకుంటాయి. ఒకే దగ్గర గట్టిగా ఉండడానికి, ఒకే దగ్గర దృఢంగా ఉండడానికి ఏవైతే టిష్యూస్ కావాలో అలాంటి టిష్యూస్ అనేవి డెవలప్ చేసుకుంటాయి. సో అది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇవాళ క్లాస్ లో మనం ఏంటంటే ప్లాంట్ టిష్యూస్ గురించి ఇంకా డెప్త్ లో వెళ్ళబోతున్నాం. ప్లాంట్ టిష్యూస్లో ఏవైతే టైప్స్ మనం డిస్కస్ చేసుకున్నామో ఆల్రెడీ జస్ట్ బ్రీఫ్గా, దాంట్లో ఇంకా క్లియర్గా మంచిగా అర్థం చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ మినిట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాంట్స్లో టిష్యూస్ ఏ టైప్స్ ఉన్నాయంటే మెయిన్ పర్మనెంట్ టిష్యూస్, మెరిస్టమాటిక్ టిష్యూస్ అని నేర్చుకున్నాం. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఇంకా పర్మనెంట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిది సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటి గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి, ప్లాంట్స్కి వీటిది అవసరం ఉంటుంది అన్నది మనం నేర్చుకుంటాం. ఇంకా ఈ పర్మనెంట్ అంటే ఏంటి, ఈ మెరిస్టమాటిక్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ ది డెఫినేషన్ కూడా క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, అది అనమాట. సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లాంట్ అయినా గ్రో అవ్వాలనుకోండి, ఏ ప్లాంట్ అయినా గ్రో అవ్వాలంటే సెల్స్ అనేవి డివైడ్ అవ్వాలి. మీరు ఆల్రెడీ మీకు తెలిసినట్లయితే మన బాడీ ఏ ప్లాంట్ అయినా ద బాడీ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్. మనమైనా వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డివైడ్ అవుతేనే ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఒక చిన్న సీడ్ నుంచి ఒక పెద్ద ప్లాంట్ రావాలంటే, పెద్ద చెట్టు రావాలంటే ద సెల్స్ నీడ్ టు కీప్ డివైడింగ్. ఒక సెల్ నుంచి 2 సెల్స్ వస్తాయి, 2 సెల్స్ నుంచి 4 సెల్స్, అలాగే సెల్స్ డివైడ్ అవుతున్నాయి. డివైడ్ అంటే వాటి మధ్యన సగం సగం కింద డివైడ్ అయిపోతున్నాయి అన్నమాట. సో వైల్ దిస్ డివిజన్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫినామినా విల్ టేక్ ప్లేస్. చూడండి, ఏదైతే సెల్స్ డివైడ్ అవుతున్నాయో ఆ డివైడ్ అవుతున్న సెల్స్ ని మనం మెరిస్టమాటిక్ సెల్స్ అంటాం. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి పర్పస్ డివైడ్ అవడం అనమాట. ఈ సెల్స్ ఏదైతే పర్పస్ ఏమిటి, డివైడ్ అవడం అంతే. ఒక సెల్ నుంచి ఇంకో 2 నుంచి 4 అవుతుండడం వాటి పనే అంతా. కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఫినామినా ఇక్కడ నడుస్తుంది, అండ్ దాట్ ఇంపార్టెంట్ ఫినామినా ఇస్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఏమిటి, ఇప్పుడు ప్లాంట్ లో అన్ని సెల్స్ డివైడ్ అవుతుంటే ప్లాంట్ లో మరి కింద నుంచి మీదకి నీళ్ళు అనేవి తీసుకెళ్ళడం, ప్లాంట్ కి స్ట్రెంత్ ఇవ్వడం, క్లోరోఫిల్ ని వాడుకొని సన్లైట్ ని హార్నెస్ చేసి ఫోటోసింథసిస్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారు, అవునా కాదా? అన్ని సెల్స్ డివైడ్ అయిపోతూ ఉంటాయి, ఒక సెల్ నుంచి 2 నుంచి 4 అలా అయిపోతూ ఉంటాయి. కొత్త సెల్స్ వచ్చేస్తున్నాయి, కానీ ఆ కొత్త సెల్స్ కొత్త పని ఏం చేయలేకపోతున్నాయి, మళ్ళీ డివైడ్ అయిపోతున్నాయి అంతే. సో డివైడ్ అవ్వడం మాత్రం మన పని కాదు. ప్లాంట్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ప్లాంట్ లో బోల్డ్ అన్ని పనులు జరగాలి. ఒకటి, ప్లాంట్ గట్టిగా ఒకే దగ్గర ఉండాలి, దృఢంగా ఉండాలి, దానికి కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ కావాలి. ఎక్కువగా దానికి డెడ్ సెల్స్ కావాలని అనుకున్నాం. దాని తర్వాత ప్లాంట్ లో ఫోటోసింథసిస్ జరగాలని చెప్పాను, ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దాని తర్వాత అది కాకుండా ప్లాంట్ లోని రెస్పిరేషన్ అనేది జరగాలి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాసెసెస్ జరగడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కావాలి. అన్ని సెల్స్ డివైడ్ అవుతుంటే అవ్వదు. సో అందుకే కొన్ని సెల్స్ ఏమనుకుంటాయంటే, చాలు మేము డివైడ్ అవ్వము, మేము ఇంకొక పని టేకప్ చేసుకుంటాం, మేము పర్మనెంట్ గా ఇలాగే ఉండిపోతాం, ఇంక మేము డివైడ్ అవ్వమనేసి. సో ద సెల్స్ దట్ ఆర్ స్టేబుల్ ఆర్ నోన్ ఎస్ పర్మనెంట్. అంటే ఒకే పర్మనెంట్ వర్క్ వాటికి ఇచ్చడం జరిగింది, పర్మనెంట్ గా ఒక దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ పేరు, ఒక స్టూడెంట్ పేరు రాము, ఇంకో స్టూడెంట్ పేరు లక్ష్మణ్ అనమాట. ఓకే, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. కాకపోతే ఏమైందంటే రాము లక్ష్మణ్ కలిసి ఎక్కువ రోజులు స్కూల్లో కలిసి చదువుకోలేకపోయారు. ఎందుకంటే రామ్ వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉన్నారో ఒక దగ్గర పర్మనెంట్ గా ఉండకుండా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి విజయవాడలో ఉంటారు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు వెళ్తారు, కర్నూలు నుంచి విశాఖపట్నం, అలా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఓకే, కాకపోతే లక్ష్మణ్ ఏమో విజయవాడలో అలాగే ఉన్నాడు, ఒకే దగ్గర సెటిల్ అయి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో లక్ష్మణ్ పర్మనెంట్ గా విజయవాడలోనే ఉన్నాడు, కానీ మన ఏదైతే రామ్ ఉన్నాడో, రామ్ అనేది విజయవాడలో పర్మనెంట్ గా లేడు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర అలా మారుతూ ఉంటాడు. సో మెరిస్టమాటిక్ టిష్యూది ఇంకా పర్మనెంట్ టిష్యూది కూడా సేమ్ ఇలాంటి కండిషన్.
మెరిస్టమాటిక్ టిష్యూస్ ఒక దగ్గర ఉండవు, అలాగా గ్రో అవుతుంటే డివైడ్ అవుతుంటే ఇంక ఎక్కడెక్కడైతే గ్రోత్ కావాలో, ఎక్కడైతే సెల్ ది సైజ్ పెరగాలో, ఎక్కడైతే లేదంటే ప్లాంట్ ది సైజ్ పెరగాలో, గ్రో అవ్వాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే పర్మనెంట్ టిష్యూ ఏదైతే ఉందో ఒకే దగ్గర ఉంటుంది, అది ఇక్కడి నుంచి అక్కడికి కదలదు. అది కాకుండా అది డివైడ్ అవ్వదు. అది అన్నమాట మెయిన్ డిఫరెన్స్ మనకి మెరిస్టమాటిక్ ఇంకా పర్మనెంట్ సెల్స్ మధ్యన. సో ప్రతిసారి ఒక సెల్ డివైడ్ అవుతున్నది అనుకోండి, ప్రతిసారి ఒక మెరిస్టమాటిక్ సెల్ డివైడ్ అవుతున్నది అనుకోండి, ఒక మెరిస్టమాటిక్ సెల్ అనేది ఉంది, ఈ మెరిస్టమాటిక్ సెల్ డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ మెరిస్టమాటిక్ సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తున్నాయి మనకి. దీంట్లో ఒక సెల్ మళ్ళీ ఫర్దర్ మెరిస్టమాటిక్ సెల్ అవుతుంది. ఇట్ విల్ బి ఎ మెరిస్టమాటిక్ సెల్ ఓన్లీ. అండ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2. దాంట్లోనే ఇంకొక సెల్ ఏమవుతుందంటే నేను ఇంక డివైడ్ అవ్వనని డిసైడ్ చేసుకుంటుంది. ఈ సెల్ మనకి పర్మనెంట్ సెల్ అయిపోతుంది. ఈ పర్మనెంట్ సెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ చేయొచ్చు. వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఓకే, వాటర్ ట్రాన్స్పోర్ట్ జైలం లాగా, ఆర్ ఫోటోసింథసిస్ చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్ అనేది లీఫ్ లో ఒక సెల్ కింద చేయొచ్చు, ఏదైనా డిఫరెంట్ ఫంక్షన్ అనేది చేయొచ్చు. సో ఈ పర్మనెంట్ సెల్ కింద కన్వర్షన్ ఎలా జరిగిపోయింది, ఒక డివైడ్ అవుతున్న సెల్ సడన్ గా పర్మనెంట్ ఎలా అయిపోయింది. అయితే దాంట్లో ఒక చిన్న మెకానిజం జరిగింది, దట్ ఈస్ నోన్ యాజ్ డిఫరెన్షియేషన్. దాన్ని ఏమంటాం మనం? డిఫరెన్షియేషన్ అంటాం. డిఫరెన్షియేషన్ లో ఏం జరుగుతుంది, అంటే సెల్ అనేది డిఫరెంట్ అయిపోతున్నది, మారిపోతున్నది, దాని నేచర్ మారిపోతున్నది. అదొక డివైడింగ్ సెల్ నుంచి నాన్ డివైడింగ్ సెల్ కింద అయిపోతున్నది. ఇట్ యూస్ టు బి డివైడింగ్ సెల్, ఇట్ బికేమ్ అ నాన్ డివైడింగ్ సెల్. వై? బికాస్ ఇట్ చూస్ టు బి డిఫరెంట్. దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటున్నాం. ఏం జరుగుతున్నది, ఒక మెరిస్టమాటిక్ సెల్ ఏదైతే డివైడ్ అవుతున్నదో నాన్ డివైడింగ్ సెల్ పర్మనెంట్ సెల్ కింద కన్వర్ట్ అయిపోయి ఒక పర్టికులర్ ఫంక్షన్ ని టేకప్ చేసుకుంటున్నది. ఓకే, ఏదో ఒక పర్టికులర్ ప్లాంట్ స్ట్రెంత్ ఇవ్వడమైనా, లేదంటే ప్లాంట్ లో ఫోటోసింథసిస్ జరపడమైనా, లేదంటే ప్లాంట్ లో మెయిన్ గాను ఏదైతే టిష్యూ ఉండాలో, గ్రౌండ్ టిష్యూ ఉండాలో ఆ గ్రౌండ్ టిష్యూని ఫామ్ చేయడమైనా. ఓకే, సో ఇవన్నీ పర్పసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఏముండాలి? పర్మనెంట్ టిష్యూ ఉండాలి. పర్మనెంట్ టిష్యూ రావాలంటే డిఫరెన్షియేషన్ అనేది జరగాలి. సో ఇదే మీరు మీ బుక్ లో చదువుకుంటారు, డిఫరెన్షియేషన్ అనేసి. దీని గురించి ఇంకొంచెం మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ పర్మనెంట్ టిష్యూ ఇంకా మెరిస్టమాటిక్ టిష్యూ మధ్య మెయిన్ ఏంటంటే ఏవేవైతే క్లాసిఫికేషన్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ టేబుల్ ఏదైతే ఉన్నదో, ఈ ఫ్లో చార్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ చార్ట్ మీకు మైండ్ లో దూరిపోయి ఉండాలి, దీంట్లో ఇంకా డౌటే లేదు. ఈ చార్ట్ అనేది మీ మైండ్ లో అచ్చిపడిపోవాలి. ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ వచ్చిందంటే ఈ ప్లాంట్ టిష్యూస్ అంతా వచ్చేసినట్టే. ద హోల్ ప్లాంట్ టిష్యూస్ ఇస్ డిపెండెంట్ అపాన్ దిస్ సింగిల్ చార్ట్. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ మనం మెరిస్టమాటిక్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం. మెరిస్టమాటిక్ టిష్యూస్ లో 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, గ్రేటర్ క్యావిటీ మెరిస్టమ్. మాట్లాడుకుందాం వాటి టైప్స్ ఏమిటి అని మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఎందుకు అలా అనుకుంటున్నాం, వాటి పేర్లు ఎందుకు అలా ఉన్నాయి, వాటి ఫంక్షన్ ఏంటి అన్నది కూడా మాట్లాడదాం. బట్ మెరిస్టమాటిక్ టిష్యూలో బేస్డ్ ఆన్ ద పొజిషన్ మీకు 3 టైప్స్ వస్తాయి. ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలియరీ మెరిస్టమ్, ఇంకా లాటరల్ మెరిస్టమ్. ఒక దాని గురించి తెలుసుకుందాం. ఫర్దర్ మనం పర్మనెంట్ టిష్యూలోకి వెళ్తే, పర్మనెంట్ టిష్యూలో మనకి సింపుల్ టిష్యూ ఒకటి, కాంప్లెక్స్ టిష్యూ ఒకటి వస్తుంది. దేంట్లో అయితే మనం ఇవాళ సింపుల్ వరకు చదువుకుంటాం. ఇవాళ మెరిస్టమాటిక్ టిష్యూ ఇంకా సింపుల్ పర్మనెంట్ టిష్యూ వరకు మనం చదువుకుంటాం. ఇందులో మనకి పారెంకైమా, కాలెంకైమా, ఇంకా స్క్లెరెంకైమా 3. పారెంకైమా, కాలెంకైమా, ఇంకా స్క్లెరెంకైమా, ఇవి 3 మీకు వచ్చేస్తాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ వస్తాయి మీకు సింపుల్ పర్మనెంట్ టిష్యూలో. ఓకే, సింపుల్ కాంప్లెక్స్ మధ్యలో కూడా చెప్తాను డిఫరెన్స్ ఏంటో. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూలో వచ్చేసరికి ఓకే జైలం ఇంకా ఫ్లోయం అనేవి వస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, సింపుల్ ఇంకా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ మధ్యన డిఫరెన్స్ ఏమిటి? సింపుల్ టిష్యూ అంటే అవన్నీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, పారెంకైమా అయినా, కాలెంకైమా అయినా, స్క్లెరెంకైమా అయినా, వీటన్నిటిది ఫంక్షన్ సేమ్ ఉంటుంది. The function of all the cells is same and their size and structure will also be similar. Okay, size structure ఏదైతే ఉన్నదో సెల్ ది సిమిలర్ గా ఉంటుంది, ఫంక్షన్ అనేది కూడా సేమ్ ఉంటుంది. ఫంక్షన్ సేమ్, సైజు స్ట్రక్చర్ కూడా సేమ్. అలాంటప్పుడు దాన్ని మనం సింపులే కదా. సింపుల్ అంటే ఏమిటి? సింపుల్ అంటే మనకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవడానికి. సైజు సేమే, స్ట్రక్చరు సేమ్ గానే ఉంటుంది దగ్గర, ఇంకా ఫంక్షన్ కూడా సేమే ఉంటుంది. అలాంటి సెల్స్ ని మనం ఏమంటాం, అలాంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ ని ఒక సింపుల్ పర్మనెంట్ టిష్యూ కింద మనం కేటగరైజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్ళి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటి, అంటే కాంప్లికేటెడా, అర్థం కాదా అంటే, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూలో ఏవైతే సెల్స్ ఉన్నాయో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. వాటన్నిటిది కలిపి ఫంక్షన్ ఒకే ఉంటుంది. ఒక 3-4 ఫంక్షన్లు ఉంటాయి. ఆ 3-4 ఫంక్షన్లు కలిపి ఆ 4-5 టైప్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి కలిసి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్ని వచ్చి కలిసి ఒక పర్టికులర్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నాయి అంటే దాన్ని మనం ఏమంటాం, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటాం. సో ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ పర్ఫార్మెన్స్ అనేది అన్ని కలిపి చేయాలన్నమాట. ఓకేనా, అది అనమాట. ఈ పర్ఫార్మెన్స్ అనేది అన్ని కలిపి చేస్తేనే జరుగుతుంది. ఓకే, అర్థమైందా? అది అనమాట. సో బేసిక్ గా దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు మెరిస్మాటిక్ అండ్ పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూ పర్మనెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే పర్మనెంట్ గా ఒకే పని చేస్తున్నది, అది ఒకే దగ్గర ఉంటున్నది, దాని సిమిలర్ ఫంక్షన్ అనేది మారదు, మరి డివైడ్ అవ్వదు. కాకపోతే మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో ఇట్ విల్ కీప్ డివైడింగ్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఫంక్షన్ దాన్ డివైడింగ్. ఒక దగ్గర ఉండదు, అలా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది అనమాట. ఫర్దర్ ఇప్పుడు మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ లోని టైప్స్ చదువుకోవాలి. సో దేర్ ఆర్ 3 types of meristematic tissue. There are basically 3 types of meristematic tissue. Okay, so meristematic tissue లో ఈ 3 types ఉన్నాయి. ఒకటి ఎపికల్ మెరిస్టమ్, ఇంకోటి ఇంటర్కాలరీ మెరిస్టమ్, ఇంకోటి లాటరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు టిప్స్ లో ఉంటుంది. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ద టిప్స్. టిప్ అంటే ఏంటి రెస్టారెంట్ లోకి వెళ్ళి టిప్లు ఇస్తాం కదా ఫుడ్ తిన్న తర్వాత, ఆ టిప్ అంటారా? ఆ టిప్ కాదమ్మా. ఓకే, ఈ టిప్ ఏంటంటే ప్లాంట్ టిప్ అనమాట. ప్లాంట్ ఎప్పుడైనా ఇలా గ్రో అవుతుంది, కింద రూట్ పక్క, మీద షూట్ పక్క. ఇది షూట్ అనుకుందాం, ఇది రూట్ అనుకుందాం. ప్లాంట్ అనేది ఎప్పుడు ఇలా గ్రో అవుతూ ఉంటుంది. ఇలా గ్రోత్ ఎప్పుడైతే జరిగిందో ఈ టిప్ ఏదైతే ఉందో, గ్రోత్ ఏదైతే టిప్ ఉన్నదో ఈ టిప్ లో ఎప్పుడు మనకి ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ప్లాంట్ ది గ్రోత్ ఇలా జరగడానికి, స్ట్రైట్ గా ఇలా జరగడానికి, ప్లాంట్ ది గ్రోత్ ఈ డైరెక్షన్ లో జరగడానికి మనకి కావాల్సింది ఎపికల్ మెరిస్టమ్. సో ద ఎపికల్ మెరిస్టమ్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ గా. ఓకే, మనకి ప్లాంట్ గ్రోత్ అవ్వాలంటే దానికోసం ఏది కావాలి? ఎపికల్ మెరిస్టమ్ కావాలి. ఇలా ఎందుకు జరుగుతున్నది? మెరిస్టమ్ అంటే ఏమిటి నేను చెప్పాను, సెల్స్ డివైడ్ అవుతున్నాయి. సో సెల్స్ డివైడ్ అవ్వాలి అంటే, సెల్స్ డివైడ్ అవుతానే ఈ ప్లాంట్ అనేది ఇటు సైడ్ పెద్దదవుతూ వెళ్తుంది, కింద రూట్స్ కూడా దానివి ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాయి. సో దేర్ ఆర్ 2 areas వేర్ ఎపికల్ మెరిస్టమ్ ఇస్ ప్రెసెంట్. వన్ ఇన్ ద రూట్ టిప్ అండ్ అనదర్ ఇన్ ద షూట్ టిప్. ఓకే, 2 జాగాలు. దాని తర్వాత మనకి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేది మనకి ఇంటర్కాలరీ మెరిస్టమ్. ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే నోడ్స్ ఉంటుంది. నోడ్స్ అంటే ఎక్కడి నుంచి అయితే మీకు కొత్త బ్రాంచెస్, కొత్త ఆకులు వస్తున్నాయో, ఒక ప్లాంట్ మీరు తీసుకొని చూస్తే దాంట్లో కొత్త ఆకులు, ఇంకా కొత్త బ్రాంచెస్ ఎక్కడి నుంచి అయితే సైడ్ నుంచి వస్తున్నాయో అక్కడ మనకి ఆ ఏరియాని మనం నోడ్ అంటాం. ఆ నోడ్ దగ్గర ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఉంటుంది. ఇంటర్కాలరీ మెరిస్టమ్ వల్ల మనకి ప్లాంట్ లో కొత్త బ్రాంచెస్, కొత్త లీవ్స్ అన్ని రావడం స్టార్ట్ అవుతాయి. సో ప్లాంట్ది సైజు సైడ్ నుంచి ఇలా పెంచుతుంది అనమాట. అంటే బ్రాంచెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, దానికోసం మనకి ఇంటర్కాలరీ మెరిస్టమ్ కావాలి. లాస్ట్ లో వచ్చేసి మనకి ఉన్నది లాటరల్ మెరిస్టమ్. ఇప్పుడు ఎన్ని రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ లాటరల్ మెరిస్టమ్ తో పని ఏంటి? ప్లాంట్ అనేది స్ట్రైట్ గా గ్రో అయిపోతున్నది, కింద పక్క మీద పక్క గ్రో అయిపోతున్నది, బాగున్నది, సైజ్ పెరుగుతున్నది, ప్లాంట్ది స్ట్రైట్ గా ఎదిగిపోతున్నది శుభ్రంగా నిలువున. సరే, ఓకే, బాగున్నది. మనకి బ్రాంచెస్ కూడా వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఇంకో మెరిస్టమ్ అని ఎందుకు కావాలి? అంత బాగానే అయిపోతున్నారు కదా అంటే ప్లాంట్ ఏదైతే గర్త్ ఉన్నదో, గర్త్ అంటే విడ్త్ అనమాట. ప్లాంట్ ది స్టెమ్ ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, చూడండి. ఒక ప్లాంట్ ఉన్నది అనుకోండి. ఒక ప్లాంట్ ది ఫస్ట్ థిక్నెస్ ఇంతే ఉన్నది, ఇంత చిన్న ప్లాంట్ ఇలా గ్రో అవుతున్నది. కాకపోతే ఒకసారి ప్లాంట్ పెద్దది అవుతూ ఉంటే ప్లాంట్ ది గర్త్ ఏదైతే ఉందో, డయామీటర్ ఏదైతే ఉందో స్టెమ్ అది ఎక్కువ అవ్వాలి. ఎక్కువ అవ్వకపోతే ఆ వెయిట్ ని భరించలేదు, అవునా కదా? సో అది జరగాలి అంటే లాటరల్ మెరిస్టమ్ అనేది కావాలి. లాటరల్ మెరిస్టమ్ ఏం చేస్తున్నది? ప్లాంట్ ది ఏదైతే లెంత్ ఇట్ సైడ్ పక్క ఉన్నదో అది పెంచుతుంది. ఓకే, టువర్డ్స్ దిస్ సైడ్ అన్నమాట. ఇది ఇలాగా లావుగా చేస్తుంది, ప్లాంట్ ని బలంగా లావుగా చేస్తుంది అనమాట. అడ్డంగా, నిలువున కాదు, అడ్డంగా అనమాట. నిలువున ఎపికల్ మెరిస్టమ్ చేస్తుంది, అడ్డంగా లాటరల్ మెరిస్టమ్ చేస్తుంది. ఓకే, అది అనమాట. సో దట్స్ హౌ ఈజీ ఇట్ క్యాన్ బి. ఓకే, దాని తర్వాత ఈ 3 మెరిస్టమ్స్ గురించి యాక్చువల్ గా మీకు బుక్ లో ఏమి ఇచ్చారో అది చూసుకుందాం. ఓకే, రండి. సో ఎపికల్ మెరిస్టమ్ is present at the growing tips of stems and roots and increases the length of the stem and the root. The girth of the stem or root increases due to lateral meristem or cambium. Lateral meristem ni cambium అని కూడా అంటాము. తర్వాత intercalary meristem is seen in some plants located near the node. అది అన్నమాట, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు బేసిక్ గా ఇంకొక విషయం ఏంటి అంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ లోని ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏమిటి అంటే దే హ్యావ్ డెన్స్ సైటోప్లాజం. వాటిలో సైటోప్లాజం ఏదైతే ఉన్నదో చాలా డెన్స్ గా ఉంటుంది.
ఓకే, సెల్యులోజిక్ వాల్స్ థిన్ గా ఉంటాయి, ఇంకా ప్రామినెంట్ న్యూక్లియై ఉంటాయి. అది కాకుండా వాటిలో వాక్యూల్స్ అనేవి ఉండవు, దే డోంట్ హ్యావ్ వాక్యూల్స్. ఇప్పుడు ఇవన్నీ ఫీచర్స్ ఎందుకు ఉన్నాయి మెరిస్టమాటిక్ టిష్యూలో, ఈ పర్టికులర్ ఫీచర్స్ మనకి ఎందుకు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది డెన్స్ సైటోప్లాజం. డెన్స్ సైటోప్లాజం ఎందుకు కావాలి అంటే ప్రతిసారి ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో దాంట్లో బోల్డ్ అంతా మషినరీ కావాలి, బోల్డ్ అంతా వర్క్ ఉన్నది దానికి. సో ఆ వర్క్ అంతటిని చేయాలి అంటే సైటోప్లాజంలోని ఫ్లూయిడ్ కంటెంట్ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సెల్యులోజిక్ వాల్స్ థిన్ గా ఉన్నాయన్నారు. థిన్ సెల్యులోజిక్ వాల్స్, థిన్ వాల్ ఉన్నది అంటే ప్రతిసారి కొత్త సెల్ ఫామ్ అవుతున్నప్పుడు పాత సెల్ బ్రేక్ అయిపోయి కొత్త సెల్ ఫామ్ అవుతున్నది. సో ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. థిక్ వాల్ ఉన్నది అనుకోండి, అది బ్రేక్ అవడం కష్టం. ఓకే, ఇది మీకు థిన్ గా ఈజీగా బ్రేక్ అయిపోయింది అనుకోండి, పర్వాలేదు. థిక్ గా ఉన్నదంటే బ్రేక్ చేయడం కష్టం, మళ్ళీ ఫామ్ చేయాలి, మళ్ళీ బ్రేక్ చేయాలి. ఈ కష్టాలు ఎందుకు పడాలి అనేసి మెరిస్టమాటిక్ సెల్స్ లో ఏవైతే సెల్యులోజిక్ వాల్స్, సెల్ వాల్ ఉన్నదో ఆ సెల్ వాల్ యాక్చువల్గా ఏంటి చెప్పండి, చాలా సన్నగా ఉంటుంది, థిన్ గా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ మేక్ అయిపోతుంది, ఈజీలీ మేడ్ అండ్ బ్రోకెన్ అది. దాని తర్వాత ప్రామినెంట్ న్యూక్లియై. మనకి సెల్ డివిజన్ గురించి మీరు లైట్ గా కూడా మీకు ఐడియా ఉంటే, న్యూక్లియస్ అనేది ఫస్ట్ డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ లో ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో అది డివైడ్ అవుతుంది. సో అది డివైడ్ అవ్వాలంటే న్యూక్లియస్ అనేది రెడీగా ఎప్పుడు ఉండాలి. న్యూక్లియస్ ఇస్ ద మెయిన్ మెటీరియల్ విచ్ విల్ డివైడ్ ఫస్ట్. ఓకే, సో దానికోసం న్యూక్లియై కావాలి. లాస్ట్ లో వచ్చేసరికి వాక్యూల్స్. వాక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్స్ లో బోల్డ్ అంత జాగాను ఆక్యుపై చేస్తాయి అబ్బా. ఓకే, నార్మల్ గా ఒక ప్లాంట్ సెల్ మనం తీసుకున్నాం అంటే ప్లాంట్స్ లో దగ్గర 80 to 85%, దగ్గర 90% అప్పుడప్పుడు ప్లాంట్స్ అది ఏదైతే మిడిల్ లో వాక్యూల్ ఉంటుందో అదే ఆక్యుపై చేసుకుంటుంది. ఆ వాక్యూల్ యాక్చువల్గా ప్లాంట్ ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తుందో ఫోటోసిన్థసిస్ త్రూగా స్టోర్ చేస్తుంది. కాకపోతే మెరిస్టమాటిక్ సెల్ లో మనకి స్టోరేజ్ తో పని లేదు. ఇక్కడ మెరిస్టమాటిక్ సెల్స్ రెగ్యులర్ గా డివైడ్ అయిపోతున్నాయి, ఒకే దగ్గర ఉండట్లేదు, స్టోర్ చేసి పెట్టట్లేదు. మన స్టోరేజ్ కోసం మెరిస్టమాటిక్ సెల్స్ వాడడం. సో అలాంటప్పుడు వాక్యూల్స్ తో పనే ఉంది. అది కాకుండా సెల్ డివిజన్ జరుగుతున్న ప్రతిసారి వాక్యూల్స్ వచ్చి అడ్డపడుతూ ఉంటాయి, గడిగడికి వాటిని తీసి పక్కన పెడుతూ ఉండాలి, మళ్ళీ తెస్తూ ఉండాలి. సో ఆ కష్టాలు ఎందుకని నో వాక్యూల్స్. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఇన్ మెరిస్టమాటిక్స్. సో దీంతో మన మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చి ఇంకా పర్మనెంట్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం. మన పర్మనెంట్ టిష్యూ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్. నేను చెప్పాను, సింపుల్ ఇంకా కాంప్లెక్స్. సింపుల్ లో మనం 3 టైప్స్ వస్తాయి, పారెంకైమా, కాలెంకైమా, ఇంకా స్క్లెరెంకైమా. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి. సో సింపుల్ టిష్యూస్ గురించి మాట్లాడుకుంటే, సింపుల్ పర్మనెంట్ టిష్యూ గురించి మాట్లాడుకుంటే 3 టైప్స్ మాట్లాడుకోవాలి. పారెంకైమా, కాలెంకైమా, ఇంకా స్క్లెరెంకైమా. ఇప్పుడు వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ పారెంకైమా గురించి మాట్లాడుకుంటే, పారెంకైమా ఏదైతే ఉన్నదో దీస్ సెల్స్ డు నాట్ హ్యావ్ మెకానికల్ స్ట్రెంత్. వీటికి ఇవి ఎలాంటి మెకానికల్ స్ట్రెంత్ ఇంపార్ట్ ఏం చేయవు. కాకపోతే దీస్ సెల్స్ ఆర్ ద సెల్స్ విచ్ విల్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఓకే, దాని తర్వాత బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయి ప్లాంట్ లో అవన్నీ పర్ఫార్మ్ చేస్తాయి. ఓకే, సో ఇవి యాక్చువల్గా మెయిన్గా గ్రౌండ్ టిష్యూని ఫామ్ చేస్తాయి. గ్రౌండ్ టిష్యూ అంటే ఏదైతే టిష్యూ స్ప్రెడ్ అయి ఉందో పూర్తిగా ప్లాంట్లోని లివింగ్ టిష్యూ. ఇట్ ఈస్ లివింగ్ ఇన్ నేచర్, లివింగ్ టిష్యూ. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పారెంకైమా. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి కాలెంకైమా. ఇంకా సెల్స్ ఏవైతే ఉన్నాయో లూజ్లీ అరేంజ్ అయి ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత కాలెంకైమా. కాలెంకైమాలో వచ్చేసి ఓకే మెకానికల్ స్ట్రెంత్ అనేది వస్తుంది ప్లాంట్కి. ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కొత్త బ్రాంచ్ని తీసుకున్నాం అనుకోండి. మీరు చెట్ల నుంచి పళ్ళు కోస్తున్నారు, లేదంటే వెజిటబుల్స్ కోస్తున్నారు అనుకోండి, లేదంటే పువ్వులు కోస్తున్నారు. ఒక్క బ్రాంచ్ ఏమవుతుంది అంటే బ్రాంచ్ అనేది మీద ఉంటుంది. సో మీరు దాన్ని పట్టుకొని ఇలా లాగుతారు, దాని నుంచి ఉన్న ఫ్రూట్ లేదంటే వెజిటబుల్ లేదంటే ఏదైతే పువ్వు ఉన్నదో దాన్ని తీస్తారు, తెంపేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు. అలా తెంపుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా బ్రాంచ్ లాగుతున్నారో ఆ బ్రాంచ్ ఈజీగా మీ బ్రెండ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే వస్తున్నదో బ్రాంచెస్ లోని, దిస్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ డ్యూ టు కాలెంకైమా. ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మెకానికల్ స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు బ్రాంచెస్. దేని వల్ల వస్తున్నది? కాలెంకైమా వల్ల వస్తున్నది. ఓకే, సో అది కాకుండా ఇంకేంటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కాలెంకైమాలోని?
ఇట్ ఈస్ అ లివింగ్ టిష్యూ, అది డెడ్ టిష్యూ కాదు, ఇట్ ఈస్ అ లివింగ్ టిష్యూ. ఇది ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టు. మరి లివింగ్ ఇంకా డెడ్ అని ఎందుకు అంటున్నాం అంటే డెడ్ టిష్యూ కూడా ఉంటుందా సార్ ప్లాంట్ లో అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. స్క్లెరెంకైమా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెల్స్ యాక్చువల్గా డెడ్ టిష్యూ, డెడ్ సెల్స్ మేడప్ ఆఫ్ డెడ్ సెల్స్. స్క్లెరిడ్స్ ఇంకా ట్రెకిడ్స్ ఇంకా స్క్లెరిడ్స్ అనేసి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి దీంట్లోని. ఓకే, మనం చదువుకుంటాం ఇప్పుడు. సో ఆ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ యాక్చువల్ గా స్క్లెరెంకైమాని ఫామ్ చేస్తాయి. ఇదేం చేస్తున్నది, మెకానికల్ స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేస్తున్నది. ప్లాంట్ ఒకే దగ్గర దృఢంగా నించొని ఉండాలి, ఒకే దగ్గర రిజిడిటీని ఇస్తున్నది, రిజిడిటీ. అర్థమైందా అది అన్నమాట. సో ఈ సెల్స్ ఫంక్షన్స్ ఏమి చెయ్యవు, అంటే ఫంక్షన్ ఏమీ లేదు లోపల, ఏమి వాటిలో సెల్ లివింగ్ ఏమీ లేదు, సైటోప్లాజం అన్ని డ్రై అప్ అయిపోయి గట్టిగా అయిపోతుంది ప్లాంట్, అది అన్నమాట. ఓకే, సో ఫర్దర్ మనం ఇప్పుడు వెళ్తూ 1 by 1 అన్నిటి గురించి తెలుసుకుందాం. సో మనకి పారెంకైమా చూసుకున్నట్లయితే ఇట్స్ ఫౌండ్ ఇన్ మెజారిటీ ఆఫ్ స్టెమ్స్ అండ్ రూట్స్, థాట్ ఫ్రూట్స్ లైక్ టొమాటోస్, గ్రేప్స్ వాటన్నిటిలోనే ఉంటుంది, గ్రౌండ్ టిష్యూ చేస్తుంది. ఇంకా స్టోరేజ్, మెయిన్ దీని పర్పస్ ఏంటంటే స్టోరేజ్, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో స్టోర్ చేయడం, అవన్నీ దీని పర్పస్ అనమాట. స్టెమ్ లో ఉంటే ఇలా ఉంటుంది, లీఫ్ లో ఉంటే ఇలా ఉంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది దాంట్లోని, ఫోటోసిన్థసిస్ పర్ఫామ్ చేస్తుందమ్మా. దాని తర్వాత అదే స్టార్చ్ ని స్టోర్ చేస్తే ఇలా స్టోర్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది. సో అప్పుడప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా, ఇప్పుడు లీవ్స్ లో అయితే పారెంకైమా లీవ్స్ లో ఉన్నదంటే ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారెంకైమా. సో పారెంకైమా ఇన్ లీవ్స్. ఇక్కడ ఏం జరుగుతున్నది లీవ్స్ లో యాక్చువల్గా ఫోటోసిన్థసిస్ జరుగుతున్నది. సో ఫోటోసిన్థసిస్ జరగాలంటే క్లోరోఫిల్ ఉండాలి. క్లోరోఫిల్ ఉన్న పారెంకైమాని మనం క్లోరెంకైమా అంటాం. ఓకేనా, క్లోరోఫిల్ ఉన్న పారెంకైమాని మనం ఏమంటాం, క్లోరెంకైమా అంటాం. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మీసోఫిల్ ఆఫ్ లీవ్స్. దాని తర్వాత మనం కొంచెం లైట్ గా డిస్కస్ చేసుకున్నట్లయితే పారెంకైమా గురించి ఏమి ఇచ్చారు. సింపుల్ పర్మనెంట్ టిష్యూ మోస్ట్ కామన్ ఏంటంటే పారెంకైమా అని చెప్పారు. పారెంకైమా ఇస్ ద మోస్ట్ కామన్ అన్నారు. దాని తర్వాత రిలేటివ్లీ అన్స్పెషలైజ్డ్ సెల్స్ విత్ థిన్ సెల్ వాల్స్. సెల్ వాల్స్ అనేవి సన్నంగా ఉంటాయి. దే ఆర్ లివింగ్ సెల్స్, దే ఆర్ యూజువల్లీ లూజ్గా అరేంజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేవి ఉన్నాయి వాటి మధ్యన. దేర్ ఆర్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, దే ఆర్ లూజ్లీ అరేంజ్, అంటే గట్టిగా పక్కన లేవు, కొంచెం లూజ్గా అరేంజ్ అయి ఉన్నాయి. సెల్స్ మనం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్స్ ఆర్ లూజ్లీ అరేంజ్. ఇలా ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ సెల్స్ అనేవి ఇలా ఉన్నాయండి, ఇలా ఉన్నాయి. సో దేర్ ఆర్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేవి వాటి మధ్యన ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఓకే, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ జరుగుతుంది. సో ఇట్ కంటైన్స్ క్లోరోఫిల్ అండ్ పర్ఫార్మ్స్ ఫోటోసిన్థసిస్. అలాంటప్పుడు దాని క్లోరెంకైమా అంటాం. అక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే నీళ్లలో గ్రో అవుతున్నాయో ప్లాంట్స్, large air cavities are present in parenchyma to help them float. ఓకే, సో అవి ఫ్లోట్ అవుతూ ఉండాలి, భూమి మీద అలా తేలుతూ ఉండాలి. అలా తేలుతూ ఉండాలి అంటే పారెంకైమా కొంచెం మోడిఫై అయిపోయి ఏరెంకైమా అయిపోతుంది. ఆ ఏరెంకైమా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ అనేవి తేలుతాయి అనమాట. సో బయాన్సీ అంటారు దీన్ని. ఈ బయాన్సీ అనేది మీరు ఇంకా బాగా తర్వాత నేర్చుకుంటారు, ఓకే, ఫిజిక్స్ లోని. సో బయాన్సీలో ఏం జరుగుతుంది అంటే ఏదైనా పర్టికులర్ ఐటమ్ తేలాలి అంటే దాంట్లో బయాన్సీ అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో సిమిలర్ గా బయాన్సీ ఏది ప్రొవైడ్ చేస్తున్నది, ఏరెంకైమా ప్రొవైడ్ చేస్తున్నది, విట్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ పారెంకైమా. సో పారెంకైమా అవి 2 మోడిఫికేషన్స్ చదువుకున్నాం, ఒకటి క్లోరెంకైమా, ఇంకోటి ఏరెంకైమా. క్లోరెంకైమా ఏం చేస్తున్నది, యాక్చువల్గా క్లోరోఫిల్ ఉంది, ఫోటోసిన్థసిస్ పర్ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నది. ఏరెంకైమా ఏం చేస్తున్నది, దాంట్లోని ఎయిర్ ఫిల్డ్ సాక్స్ ఫామ్ అయి ఉంటాయి, దానివల్ల తేలడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్ నీళ్ళ మీద ఇలా తేలుతూ ఉంటాయి కదా కొన్ని, లోటస్ ఏదైతే ఉందో, ఓకే కదా, లోటస్ పువ్వు ఏదైతే ఉందో అలాంటి ప్లాంట్స్ అనమాట, వాటిలో ఏరెంకైమా ఉంటుంది. దాని తర్వాత పారెంకైమా గురించి, కాలెంకైమా గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ కాలెంకైమా. సో కాలెంకైమా నేను చెప్పాను, ఇట్ ఈస్ అ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. ఇది ఎక్కువగా షూట్స్ ఇంకా లీవ్స్ దగ్గర ఉంటుంది. ఇంకా కార్నర్స్ ఆఫ్ ద సెల్ వాల్ ఆర్ థిక్ అండ్ విత్ సెల్యులోస్ తోని థిక్ అయి ఉంటుంది. దానివల్ల దీనికి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో కాలెంకైమా గురించి ఏమి ఇచ్చారు, మెయిన్ ఫ్లెక్సిబిలిటీ దాని ఇంపార్టెంట్ ఫీచర్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఇస్ డ్యూ టు అనదర్ పర్మనెంట్ టిష్యూ కాలెంకైమా. ఇట్ అలౌస్ ఫర్ బెండింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. నేను చెప్పాను బెండ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. బెండింగ్స్ ఆఫ్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, టెండ్రిల్స్, స్టెమ్స్, క్లైంబర్స్,
ఓకే, వితౌట్ బ్రేకింగ్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్. ఓకే, బ్రేక్ అవ్వనియదు, మీరు ఇలా లాగినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, బెండ్ అవుతుంది అనమాట, ఒక స్ప్రింగ్ లైక్ యాక్షన్ ఇస్తుంది. ఓకే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్. వీ కెన్ ఫైండ్ దిస్ టిష్యూ ఇన్ లీవ్ స్టాక్స్ బిలో ద ఎపిడర్మిస్. ఓకే, ఎపిడర్మిస్ కిందనే ఏదైతే లీవ్ కి చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయో అక్కడ ఉంటుంది. ద సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఆర్ లివింగ్ టిష్యూ ఇది. ఓకే, అది కాకుండా కార్నర్స్ లోని ఇర్రెగ్యులర్ గా థిక్ అని ఉంటుంది. సో చాలా తక్కువ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే సెల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇక్కడ మనకి సెల్స్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ చాలా తక్కువ ఉంటాయి, ఇలా ఉంటాయి దగ్గర దగ్గర. చాలా తక్కువ ఉంటాయి, దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ కంపారిటివ్లీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు పారెంకైమా. పారెంకైమాలో మనం చూస్తాం ఇంటర్సెల్యులర్ స్పేసెస్ దగ్గర దూరంగా ఉన్నాయి సెల్స్, ఇక్కడ బాగా దగ్గరగా వచ్చేస్తాయి సెల్స్. ఎందుకంటే దూరంగా ఉన్నాయంటే ఆ స్ట్రెంత్ ప్రొవైడ్ చేయలేవు ఇవి, అందుకు అనమాట. నెక్స్ట్ స్క్లెరెంకైమా. స్క్లెరెంకైమా ఏదైతే ఉందో నేను చెప్పాను, దీంట్లోనే మనకి డెడ్ సెల్స్ ఉంటాయి. దీంట్లో మనకి స్క్లెరిడ్స్ ఇంకా ఫైబర్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఏమిటవి? స్క్లెరిడ్స్ ఇంకా ఫైబర్స్. స్క్లెరిడ్స్ ఇంకా ఫైబర్స్ అని 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఇట్ ఈస్ అ డెడ్ టిష్యూ, ఇట్స్ నాట్ ఎ లివింగ్ టిష్యూ. ఇది బతుకున్న టిష్యూ కాదు, ఇట్ ఈస్ అ డెడ్ టిష్యూ బేసిక్. ఓకే, దీని తర్వాత ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే దీంట్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్లస్ ఐసోడయామెట్రిక్ సెల్స్ ఉండొచ్చు, రాడ్ ఆర్ కాలమ్ షేప్డ్ ఉండొచ్చు స్క్లెరిడ్స్. ఓకే, ఆస్టోస్క్లెరిడ్స్ అలా ఉంటాయి, ఆస్ట్రోస్క్లెరిడ్స్ అంటే అలా ఉంటాయి, ట్రైకోస్క్లెరిడ్స్ అంటే ఇలా ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్లెరిడ్స్ మనం ప్లాంట్ లో చూడడం అనేది జరుగుతుంది. సో ఏం ఇచ్చారు స్క్లెరెంకైమా గురించి మీ బుక్ లో చూద్దాం. దట్ అనదర్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ స్క్లెరెంకైమా విచ్ మేక్స్ ద ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్. రిజిడిటీని ప్రొవైడ్ చేస్తుంది ప్లాంట్ కి ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇది స్క్లెరెంకైమా అనేది. స్క్లెరెంకైమా ప్రొవైడ్స్ రిజిడిటీ టు, ఒకే దగ్గర ప్లాంట్ గట్టిగా దిట్టంగా ఉండడానికి అనమాట. సో వీ హ్యావ్ సీన్ ద హస్క్ ఆఫ్ ది కోకోనట్ ఏదైతే బయట పీచ్ మీరు చూస్తారు. ఓకే, కొబ్బరికాయ పీచ్ ఏదైతే ఉందో కొబ్బరికాయ పీచ్ చూస్తారు కదా, ఆ కొబ్బరికాయ పీచ్ అంతా కూడాను స్క్లెరెంకైమాతోనే ఫామ్ అయి ఉంది. ఇట్స్ అ డెడ్ టిష్యూ. Okay, it is made up of sclerenchyma tissue. The cells of this tissue are dead. Okay, they are long and narrow and the walls are thickened. Walls are thickened due to lignin. వీటిలోని లిగ్నిన్ అనే ఒక కాంపోనెంట్ అనేది ఉంటుంది. లిగ్నిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. జస్ట్ అ మినిట్. లిగ్నిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. Fine. So often these walls are also so thick that there is no internal space inside the cell. సో సెల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది. ఓకే, ఫర్ సపోజ్ సెల్స్ ఇలా ఉన్నాయనుకోండి, వాటి మధ్య స్పేస్ ఉండదు. ఓకే, వాటి మధ్యన స్పేస్ అనేది ఉండదు. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో వాటి మధ్యలో ఎలాంటి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ కనిపిస్తున్నాయా? నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్. నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఇంకా నెంబర్ 1. నెంబర్ 2, సెల్ వాల్ లో దేంతో ఫామ్ అయి ఉంది? సెల్యులోజ్ ఉండదు, ఇంకా లిగ్నిన్ అయిపోతుంది అది. లిగ్నిన్ ఏం చేస్తుందంటే ఇట్స్ అ వాటర్ ప్రూఫ్ మటీరియల్. ఈ లిగ్నిన్ ఏం చేస్తుందంటే వాటర్ అయినా లేదంటే అలాంటి గ్యాసెస్ అయినా బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి బయటికి వెళ్దు. అంటే లోపల నుంచి ఎలాగో బయటికి వెళ్దు, బికాస్ ఇట్స్ డెడ్ సెల్. బయట నుంచి కూడా లోపలికి రానిదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ ఏదైతే అన్నిటికన్నా ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీరు ఏదైతే చూస్తారో, ప్లాంట్ ఏదైతే బార్క్ మీరు చూస్తారో బ్రౌన్ కలర్ గట్టిగా ఉంటుంది, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్క్లెరెంకైమా ఓన్లీ. స్క్లెరెంకైమాలోని అన్నిటికన్నా లిగ్నిన్ ఉండడం వల్ల ఆ ప్లాంట్ మీద నీళ్లు పడినా, ఎలాంటి గ్యాసెస్ వచ్చినా, వర్షాలు పడినా కూడా ప్లాంట్ అనేది పాడవదు, కుళ్ళిపోదు. చూసారు ఎప్పుడైనా పెద్ద చెట్లు వాటి మీద వర్షం పడిపోతే యాక్చువల్గా ఆ నీళ్ళు అలాగా అక్కడే కలెక్ట్ అయిపోయి కుళ్ళిపోవచ్చు కదా, కుళ్ళిపోదు. అలా మళ్ళీ డ్రై అయిపోతాయి. ఎందుకు? బయట పక్కే ఉంటే లోపలికే వెళ్ళలేవు. సో ఇట్ ఈస్ అ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అనమాట. లిగ్నిన్ ఇస్ వాటర్ ప్రూఫ్. అర్థమైందా? సో అందుకే బోల్డ్ అనిసార్లు ఫర్నిచర్ ఏదైతే మనం చూస్తాం దాంట్లో వాటర్ ప్రూఫ్ ఫర్నిచర్ అంటారు. ఎక్కువగా దాంట్లో ఎందుకు అలా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ లిగ్నిన్ ఉంటుంది, డెడ్ టిష్యూ ఉంటుంది, అది కాకుండా కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేస్తారు, కెమికల్స్ అవి కూడా యాడ్ చేస్తారు, దానివల్ల ఇట్ బికమ్స్ వాటర్ ప్రూఫ్. అది అనమాట. సో ఆఫెన్ దీస్ వాల్స్ ఆర్ సో థిక్ దట్ దెర్ ఇస్ నో ఇంటర్నల్ స్పేస్ ఇన్సైడ్ ద సెల్. దిస్ టిష్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ స్టెమ్స్
అరౌండ్ వాస్కులర్ బండిల్స్ స్టెమ్స్ దగ్గర ఉంటుంది. వాస్కులర్ బండిల్స్ అంటే ఏమీ లేదు, xylem phloem లో ఉంటాయి ఇవి. ఇన్ ద వెయిన్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఇన్ ద హార్డ్ కవరింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్ పార్ట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు జామ పండు తిన్నారా, జామ పండు తింటే జామ పండు మనకి గరుగ్గా తింటున్నప్పుడు తగులుతుంది. సో అది తగులుతుంది ఏమీ కాదు, దోస్ ఆర్ స్క్లెరిడ్స్ అండ్ ఫైబర్స్ ఓన్లీ. ఓకే, అలాగే మీరు ఏదైనా ఫ్రూట్ ఫర్ సపోజ్ తిన్నారంటే దాంట్లో ఏదైతే గ్రిటీ మెటీరియల్ ఉందో, ఓకే, కొంచెం ఇలాగ శాండ్ లాగా గ్రిటీ మెటీరియల్ ఏదైతే వస్తుందో దే ఆర్ నథింగ్ బట్ స్క్లెరింగ్ టైమ్ అవుతుంది. ఇది మెయిన్ స్క్లెరిడ్స్ గురించి. ఫైబర్స్ లో చూసుకుంటే మనం ఏవైతే ఫైబర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన కోకోనట్ ఏదైతే ఉందో చెప్పాం కదా, ఇప్పుడు కొబ్బరికాయలో ఏదైతే పీచ్ ఉన్నదో ఇట్ ఈస్ ద ఫైబర్. అది కాకుండా కొబ్బరికాయ పీచ్ ఫైబరే కాకుండా ఏదైతే జూట్ ఉంటుందో, జూట్ బ్యాగ్స్ మనం చూస్తాం కదా, ఇందులో అయితే ఇప్పుడు ఉల్లిపాయలు లేదంటే ముందు బియ్యం కూడా అందులోనే వచ్చేది. ఓకే, సో ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా జూట్ ఫైబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైబర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్లోయం ఫైబర్స్ ని దాంతో యాక్చువల్ గా కొడతారు అది. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ద వీటి కమర్షియల్ యూజెస్ కూడా ఉన్నాయి ఈ ఫైబర్స్ కి, స్క్లెరిడ్స్ కి. ఓకే, అంతే అన్నమాట, దట్స్ అబౌట్ ఇట్. సో ఇవాళ క్లాస్ లో మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం, ఓకే, స్క్లెరెంగైమా వరకు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్ లో నేను కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ ఇంకా ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి చెప్తాను. ఎపిడర్మల్ టిష్యూ అంటే ఏదైతే ఎపిడర్మిస్ మీద ఉంటుందో, ప్లాంట్ అన్నిటికన్నా ఎక్స్టర్నల్ కవరింగ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఎపిడర్మిస్ అంటాం. ఆ ఎపిడర్మిస్ మీద ఏదైతే సెల్స్ ఉంటాయో, టిష్యూస్ ఉంటాయో దాన్ని ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటాం. అది ఇంకా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఏదైతే ఉన్నదో xylem ఇంకా ఫ్లోయం, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. సో ఇవాళ క్లాస్ ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా, నచ్చిందా లేదా, ఈజీగా అనిపించిందా ఇంకా కష్టంగా ఉందా? మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే, సెషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఈ నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరికిపోతాయి. వేదాంతు 8, 9, 10 తెలుగు ఛానల్ టెలిగ్రామ్లో డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బై బై.